ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. చాలామందికి ఒక అనుమానం ఏంటంటే పంచభూతాల ద్వారా శరీరం తయారై ఉంటుంది, అది ఎంతవరకు నిజం అనేటువంటి అనుమానం ఉండొచ్చు. నిజానికి ఒక్కసారి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. మనం అసలు శరీరం అనేది ఎక్కడైనా కానీ పంచభూతాలు అనేవి పంచభూతాల ద్వారానే పోషించబడుతున్నాయి. అంటే మనం తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది భూమి నుంచి తీసుకుంటున్నాం. ఇది భూ ప్రాణశక్తికి సంబంధించినటువంటి అటువంటి ప్రాణశక్తికి సంబంధించినటువంటి అంశం. రెండోది ఏంటంటే వాయు ప్రాణశక్తి. మనం తీసుకునేటువంటి గాలి ఏదైతే ఉందో అది మొత్తం కూడా వాయు ప్రాణశక్తికి సంబంధించినటువంటిది. అంటే మన శరీరం పోషించడంలో చాలా ముఖ్యమైనటువంటి ప్రాణశక్తికి పాత్ర అంటే 72% శరీరంలో ఉంది నీరే. అంటే వాటర్ని తీసుకోవటం ద్వారా శరీరం అనేది సర్వైవ్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇలాగా అన్నీ కూడా మనం తీసుకునేటువంటి పంచభూతాల ద్వారా తీసుకొని వాటి ద్వారానే పోషించబడుతుంది. ఇక్కడ ఉన్నది మొత్తం కూడా పంచభూతాలే. అయితే దీని నుంచి ఏ వ్యక్తి అయితే దూరంగా కదిలి వెళ్ళిపోయారో వాళ్ళు ఏదైతే ఈ న్యాచురల్ లైఫ్ నుంచి అన్యాచురల్గా ఉండేటువంటి లైఫ్లోకి ఎవరైతే వెళ్ళిపోయారో అయ్యే శాశ్వతం అనుకుంటున్నారు. నిజంగా మీరు కూడా ఒక్కసారి ఎప్పుడు ఇదే ఆఫీస్కి సంబంధించినటువంటి రష్ లేకపోతే ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు. నేను ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీకు కనుక మీరు పెట్ లవర్స్ అయితే పక్షుల్ని కానీ చేపల్ని కానీ ప్రకృతిని కానీ ప్రేమించేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు చాలా తొందరగా వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి మానసిక సమస్యల నుంచి శారీరక సమస్యల నుంచి చాలా తొందరగా బయటపడతారు. అలాంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళకి చాలా తొందరగా బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే మనకి ప్రకృతికి దగ్గరగా ఉండటం, ప్రకృతిలో జీవించడం అనేటువంటి విధానాన్ని కనీసం అవకాశం ఉన్నప్పుడల్లా కూడా అక్కడ స్పెండ్ చేయటం అనేది ముఖ్యమైనటువంటి విషయం.